మనం చెప్పింది కొంతవరకు వింటాడు, కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయనకి ఇష్టమైనట్టు చేస్తాడు. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, ఆయన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ వేరు. కాబట్టి రాజుల చేత రక్షణ కలుగదని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. రాజులంటే నువ్వు నమ్ముకున్నటువంటి మంత్రులు, నువ్వెవరికైతే వేసావో ఓటు, వాళ్ళ ద్వారా నీకు రక్షణ కావాలి, ప్రొటెక్షన్ కావాలి అంటే ఏదైనా ఆర్థికంగా ఏదో నీకు అంతో ఇంత ఇస్తారేమో. కానీ ఇప్పుడు చూడండి, ఆ వరదల్ని ఎవరైనా ఆపగలుగుతారా? భూమి మీద ఎవ్వరు ఆపలేరు. మరి ఆ వరదల్ని ఆపాలంటే ఆ వర్షాన్ని పంపించేది, గాలిని రవింపజేసేది, వర్షం కూడా మేఘాల ద్వారా పంపించేది దేవుడే. కాబట్టి ఆ వర్షాన్ని ఆపాలంటే అది ప్రకృతి దేవుని స్వాధీనంలోనే ఉంది. కాబట్టి ఆయన స్వాధీనంలో సమస్తం ఉంది. యేసు ప్రభు వారు ఒకసారి మరి దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. మరి ఆ యొక్క పడవ మీదకి, ఆ దోణి మీదకి సముద్రంలో గొప్ప తుఫాన్ వచ్చింది. మరి శిష్యులైతే అలాడిపోతా ఉన్నారు, అయ్యో ఇప్పుడు తుఫాన్ వచ్చేసింది, ఎలాగని. యేసు ప్రభు వారేమో ఆ యొక్క శిష్యుల విశ్వాసాన్ని పరీక్షించడానికి ఎక్కడ నిద్రపోలేదు. కానీ బైబిల్లో ఆయన నిద్రపోతాడులే కదా ఆయన. మరి ఆ యొక్క ఆ దోణిలో అమరమున అంటే అడుగు భాగాన ఆయన ప్రశాంతంగా పడుకున్నాడు. ఈ శిష్యులేమో కలవరి పడిపోతూ ఉంటే ఆయన అట్లాగా వింటా ఉన్నాడు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే అప్పుడు ఆయన గాలిని తుఫానుని గద్దించగా అవి నిమ్మళమాయను అని దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడతావు. కాబట్టి ఏదైనా అణిగిపోవాలి అంటే అది ఆయన ద్వారానే అణచివేయబడింది. ఏదైనా ఈ భూమి మీద పుట్టాలి అన్నా కూడా అది ఆయన ద్వారానే జరిగింది. కాబట్టి మనల్ని పుట్టించేవాడు ఆయనే, మనల్ని గిట్టించేవాడు ఆయనే. భూమి మీద ఇంతమంది కరోనా ద్వారా నశించిపోవాలని ఆయన నిర్ణయించాడు. మరి దాంట్లో దేవుని నమ్మిన వారు ఉన్నారు, నమ్ముకోని వారు ఉన్నారు, మరి అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మరి పెద్ద